ఎగ్జిబిషన్లో దోచుకున్నారు ప్రజల్ది, నిలువు దోపిడి. 100 రూపాయల టికెట్ లోపల 150 రూపాయలు తిరిగిన దానికి. ఈ రోజుకి 4 కోట్లు సంపాదించినారు ఎగ్జిబిషన్లో. 4 కోట్లు సంపాదించి ఇప్పటికి ఇంకా 40 లక్షలు మున్సిపాలిటీకి కట్టాలా. ఈ రోజుకి 45 రోజులు టైం ఎగ్జిబిషన్ జరుపుకునేదానికి. ఈ రోజు 2 నెలలు అవుతుంది, దగ్గర 2 నెలలు అయినా జరుపుతున్నారు యథేచ్ఛగా. నీ పేరు చెప్పి మీ కొడుకు భాగం దీంతో. కొండారెడ్డికి భాగం ఉంది. కొండారెడ్డికి భాగం లేకపోతే 100 రూపాయలు ఎట్లా అన్వయిస్తావు? 100% ఇంత యథేచ్ఛగా డబ్బులు రాబడతారా? ప్రజల్ని ముక్కు పిండి లోపలికి పోయిన వాళ్ళతో 100 రూపాయలు రాబట్టారు. తల్లి లేదు, పిల్ల లేదు. పిల్లోళ్ళకు 100, పెద్దోళ్ళకు 100. ఇంత అన్యాయమా పెద్ద అయినా? మళ్ళా నీతులేమో బ్రహ్మాండంగా చెప్తాం. ఇంకొకటి టెండర్ల విషయం. చెట్టిపల్లె ప్రభాకర్ అన్న ఒక టెండర్ పార్టిసిపై వేరే వాళ్ళతో చేపిస్తే ఆ టెండర్ను డిస్క్వాలిఫై చేయించేదానికి నానా యాకలు పన్నావు. మినిస్టర్లతో ఫోన్లు చేయించావు. ఆ టెండర్ ఎవరైతే ఆ టెండర్దారుడు ఉన్నాడో మన ఆర్లగడ్డ అతనికి, ప్రభాకర్ అన్న ఆర్లగడ్డ అతనితో మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళను వేరే మినిస్టర్ల ద్వారా వాళ్ళను విపరీతమైన ప్రెషర్ పెట్టించి దాన్ని రద్దు చేయించేది కార్యక్రమం చేస్తావు. ఎందుకు? నీ కొడుకు భాగం ఉంది. 5% ఎక్సెస్ చేసినారు. వర్కు కోట్ల రూపాయల వర్క్ అది. అదే ప్రభాకర్ అన్నది డిస్క్వాలిఫై చేయించకపోతే లెస్లో ఉంది. ప్రభాకర్ అన్నకు సంబంధించిన వాళ్ళకి వర్క్ వస్తుంది. కావాల్సి డిస్క్వాలిఫై చేయించినావు. కోట్ల రూపాయల వర్కులు 5% ఎక్సెస్. అదే మున్సిపాలిటీలోనే ఏదైనా పంచాయతీ ఆఫీసులోనో చిన్న 5 లక్షలు 10 లక్షల వర్కు ఎవరన్నా చిన్న కాంట్రాక్టర్లు వేసుకుంటే, రేట్లకు వేసుకుంటే ఏం చెప్తావు? ఏందయ్యా రేట్లకు వేసుకున్నారు, లెస్సులు పడాలా అంటావు. ఇప్పుడు అది ఎక్సెస్ పడింది, అది రద్దు చెప్పి మళ్ళీ టెండర్ పిలిపిస్తే అర్థమవుతుంది పెద్ద ఆయన. దాంతో మీ కొడుకు భాగం, కొండారెడ్డకు భాగం ఉంది. కొండారెడ్డన్నకు మహేష్కు భాగం ఉంది కాబట్టి ఈ ప్లాన్ అంతా. మళ్ళా నీతులేమో శ్రీరంగ నీతులు చెప్తాం. ఇట్లుండాలి, అట్లుండాలి, ఇట్లుండాలని. ఇది 5% ఎక్సెసా కాదా? 5% ఎట్లా ఎక్సెస్ ఇప్పిస్తావు? నీ గవర్నమెంటులో నువ్వు చెప్తే క్యాన్సిల్ అవుతుంది. ఈరోజు నువ్వు అది క్యాన్సిల్ చేయించినావు అని అంటే నువ్వు నిజాయితీ పరు నువ్వే. ఇద్దరితో, ఇంకొక ఆయనతో రాజీతో మాట్లాడుకున్నావు. ఆయన పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు నాకు. రాజీ మాట్లాడుకున్నావు. చెట్టిపల్లె ప్రభాకర్ అనేదేమో ఆయన మాట్లాడుకునే వ్యక్తితో డిస్క్వాలిఫై చేయించినావు అతనిది. ఇంకొక వ్యక్తితో రాజీ మాట్లాడుకున్నావు. ఇట్లాంటి అవినీతులన్నీ ఎక్కడా పెద్దయినా? మనం ఎంతసేపు బయట చెప్పేదానికి మాత్రం నీతులు, లోపల చేసేదన్నీ ఇట్లాంటివన్నీ. ఇప్పటికి ఇంకా ఎగ్జిబిషన్కు 40 లక్షలు మున్సిపాలిటీకి కట్టాలా. 2 నెలలు అయింది, 15 రోజులు ఎక్కువ అయింది. 15 రోజులు చూడంగా యథేచ్ఛగా డబ్బులు రాబడుతున్నారు. వాళ్ళకి 45 రోజులే పర్మిషన్. ఏ రోజైతే మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిందో ఆ రోజు నుంచి 45 రోజులు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినాం. ఈ రోజుకి 2 నెలలు అవుతుంది. ఇంకా రాబడుతున్నారు. వాళ్ళు ఏమో డబ్బులు రాబట్టుకుంటున్నారు. అవి కాని రావా? ఒక్క ఆఫీస్ అయినా పెద్ద అయినా ఈ ఆఫీసులో అవినీతి లేదు, ఏ ప్రజలైనా సరే ఈ ఆఫీసులో డబ్బులు ఇచ్చి ఉంటే నా కాడికి వచ్చి చెప్పండి అని చెప్పు. నేనే పిలుచుకొని వచ్చా ఆ ప్రజల్లో. ఆ ఆఫీసులో ఎవరెవరు డబ్బులు ఇచ్చేది. ప్రతి ఆఫీసులో అవినీతే. ఇప్పటికైనా పెద్దయినా నీతి మాటలు మానుకొని
గమ్మునుంటే మంచిది. నా చిన్న సలహా. దయ ఉంచి ఇదంతా ప్రజలు కూడా గమనించాలని ప్రార్థిస్తున్నా. లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.